అమ్మాయి అదేం చెప్తా. ఈరోజు ఉపాయం అనే కథ చెప్పుకుందామా? ఒకసారంట ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గరికి 4 మనుషులు వచ్చి ఒక సంచి ఇస్తారు. అవ్వకిచ్చి, అవ్వ మేము 4 వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ సంచినివ్వు అంటారు. అవ్వ వచ్చి అసలు నేను తీసుకోను, మీరెవరు, ఏంటి, ఈ సంచిలో ఏమున్నాయి అంటే వాళ్ళు ఆ సంచి తీసి చూపిస్తారు. అందులో ఏముంటాయంటే డబ్బులు ఉంటాయి. అనుమానం వచ్చి అవ్వ మీరు దొంగలా అంటారు. లేదు మేము తీర్థయాత్రలు చేస్తుంటాము, ఎవరైనా గుళ్ళల్లో పడుకునే వాళ్ళకి కాపలాగా ఉంటాము, వాళ్ళు తిరిగి మాకు కొంత డబ్బులు ఇస్తారు, అవి పోగు చేసి ఈ సంచిలో పెట్టాము అని ఆమెకు అవి ఇవి చెప్పి నమ్మిస్తారు. ఇంకా అవ్వ సరేలే దేవుడు అవి అన్నీ చెప్తున్నారు కదా తీర్థయాత్రలని, నా దగ్గరే ఉంచుతానులే అని ఉంచేస్తుంది. వీళ్ళు 4 వెళ్తారు. ఒకరోజు ఆ 4కి ఆకలి వేస్తుందమ్మ. చూస్తే డబ్బులే ఉండవు. సరే ఈ అవ్వ దగ్గర మనం డబ్బులు పెట్టాం కదా, పక్క వీధిలోనే కదా అని చెప్పి ఆ 4లో ఒక మనిషిని పంపించి కొంత డబ్బు తీసుకొనిరా అని చెప్తారు. సరే అని అతను వెళ్తాడు. వెళ్ళి అవ్వని కొంత డబ్బు కావాలి అంటారు. అప్పుడు అవ్వకు గుర్తొస్తుంది, 4 వచ్చి అడిగితేనే ఇవ్వమంటారు, నువ్వు ఒక్కడివే వచ్చావు కదా అంటే వాళ్ళు పక్కనే వీధిలోనే ఉన్నారు, మీరు అరిచి కనుక్కోండి అని. మీ ఇవ్వచ్చా సంచి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ దొంగలు వచ్చి ఇవ్వచ్చు అంటారు. సరే అని చెప్పి అతను డబ్బులు చూసి ఆశకి పోయి వచ్చిన అతను ఆ సంచిని మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఈ 3 వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా రాలేదేంటా అని. తర్వాత ఇంకా కనుక్కోవాల్సిందే అని చెప్పి అవ్వ దగ్గరికి వెళ్తారు. అతను ఏవి డబ్బులు అంటే నేను ఇచ్చి పంపించాను అంట. లేదు నువ్వే అబద్ధం చెప్తున్నావని ఆ అవ్వనే దొంగగా చేసేస్తారు, కేకలేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. వచ్చాక తర్వాత రామలింగుడు కూడా వస్తాడు. జరిగిందంతా కనుక్కుంటాడు. అప్పుడు ఆ మనుషులు వాళ్ళు దొంగలు అన్న విషయం తెలియదు కదా, ఆ 3 మనుషుల్ని పిలిచి అసలు ఏంటి అంటే మేము 4 వచ్చి అడిగితేనే ఇవ్వమన్నాము అని అలా చెప్తే అప్పుడు రామలింగుడు పాయింట్ తీస్తాడు. ఇప్పుడు మీరు 3 ఉన్నారు కదా, 4వ వ్యక్తి లేరు, కాబట్టి మీరు ఇప్పుడు అడిగినా అవ్వ ఇవ్వదు అంటారు. అదేంటి ఇంతకుముందే ఇచ్చేసిందంటే అది ఎలా తెలుసు అని అలా మొత్తము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొంగలు అని తెలుస్తుంది. అలా తన తెలివితేటలతో ఆ 3 వ్యక్తులు దొంగలు అన్న విషయం అర్థమైంది. కృష్ణదేవరాయల దగ్గరికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఈయన తెలివికి మెచ్చుకొని ఆయనకి న్యాయాధికారిగా ఒక పోస్ట్ కూడా ఉంటుంది, అది ఇస్తారు. ప్లస్ ఈ దొంగలకి పనిష్మెంట్ కూడా ఇస్తారు. అది మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ.